అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మ్యూజిక్ కనిపిస్తుంది, మనిషి కనిపించట్లా. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ అంతా కొంచెం తెలుస్తున్నాను. సార్ అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది అండ్ మీరు ఎలా వచ్చారు? హీ వాస్ స్పెసిఫిక్లీ లైక్ మీరు వెళ్ళి చేయండి, మీరు ఎంజాయ్ చేయండి, మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఎలా అంటే ఆపర్చునిటీ కానీ నా ఐడియా ప్రశాంత్ గారికి నచ్చింది, ప్రశాంత్ గారి ఐడియా నాకు నచ్చి, సో వీ మర్జ్డ్ అండ్ వీ డిడ్ దట్ డైలాగ్ ఇన్ ద డాన్స్. అండ్ వెన్ వీ రిలీజ్ దట్స్ ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిల్మ్. రాబిన్ ఇట్లా మ్యూజిక్ చేయాలి అర్జెంటుగా, మార్నింగ్ 4-5 కల్లా ట్రైలర్ రెడీ ఉండాలి. నేను ప్రశాంత్ అన్నట్టు పదం మరి పైకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం అంటే, లేదు నాన్నగారు వస్తున్నారు కదా పక్కకు చూడన్నాడు. వస్తే నాన్నగారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బండిలో వెనకాల హెల్మెట్ వేసుకొని, అట్లా దానికి ఎందుకు కొడతాము అని నేను ఉంటుండే. సో నాకు భయం అయిపోయింది. ఒక సెకండ్ ఆగిపోయి, లేదండి నేను చేయలేను, దట్స్ నాట్ మై స్ట్రెంత్ అని చెప్పి. అది ఏ సినిమా, ఏ హీరోయిన్ది, ఏ రాదా అని అంత మంచి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత, అంత మ్యూజిక్ అంత ఉన్న తర్వాత కూడా ఫ్లాప్ అయింది. ఇట్ డజంట్ హ్యావ్ అ స్పిరిట్ కదా. నీకు నాకున్న సోల్ స్పిరిట్ ఏఐకి లేదు, చాలా మెటీరియలిస్టిక్గా చూస్తుంది. దెర్ ఇస్ నో సోల్. హాయ్ మార్కే రాబిన్ గారు. హాయ్ అండి. సార్ నార్మల్గా మీ పేరు చెప్తేనే నార్మల్గా హైదరాబాదా లేదా బాలీవుడ్ లేదా కేరళ అర్థం కాదు. చెన్నై అర్థం కాదు చాలా మంది. బట్ ఏంటంటే హైదరాబాద్లోనే పుట్టారు, హైదరాబాద్లోనే పెరిగారు. బట్ పేరుకి మిమ్మల్ని ఎక్కడైనా మీ మూవీస్ చూస్తున్నాను సేపు, కానీ ఇన్ని మూవీస్ చేశారా మార్కే రాబిన్ గారు? మ్యూజిక్ కనిపిస్తుంది, మనిషి కనిపించట్లా ఇప్పుడు దాకా. మొన్నటి నుంచి రీసెంట్గా మొత్తం హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ అంతా కొంచెం తెలుస్తున్నాను. బట్ అదర్వైజ్ నాకు అలాగే ఇష్టం అండి. ఓకే, మ్యూజిక్ రావాలి బయటికి, పేరు గుర్తింపు రావాలి, ఫేస్ వెనకాలనే ఉండడం నాకు ఐల్ బి హ్యాపీ. ఓకే, వెనకాల ఉండడం అంటే చాలా మంది గుర్తుపట్టాలి కదా, సారే మార్కే రాబిన్ గారు అని కూడా. బట్ సార్ ఏదైనా ప్రాజెక్ట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ మీరు అంటే లిరిక్స్ విన్న తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేస్తారా? ఆరు స్క్రిప్ట్ ఫస్ట్ వింటారు ఎలాగైనా, స్క్రిప్ట్ వినంగానే, లేదంటే మ్యూజిక్ కంపోజ్ చేసిన తర్వాత లిరిక్స్ ఇస్తారా? మీకు రీసెంట్ దండోరా మూవీకైనా కాసర్ల శ్యామ్ గారు చేశారు, ఎట్లా అంటే మీ ప్రాసెస్ ఉంటుంది? చాలా వరకు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు మీరు? యాక్చువల్గా నేను ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే, లిరిక్స్ ఇస్తే ఆ లిరిక్స్కి ట్యూన్ చేయాలి అనేది అనుకున్నా. నాకు అలా కూడా ఇష్టమే. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అంటే 90% ఏమవుతుందంటే, డైరెక్టర్స్ ఫస్ట్ ట్యూన్ విని ఆ ట్యూన్ అంతా ఫుల్ క్యాచీగా చేసుకొని, అది ఒక చిన్న హుక్ లైన్ దానికి పెట్టేసుకొని అప్పుడు లిరిసిస్ట్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇన్ని మూవీస్ చేశాను కదా, ఈ మూవీస్ అన్నిట్లో కూడా అదే ప్యాటర్న్ అయింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్ కానీ ఏదైనా సరే, ఆర్ లవ్ ఆర్ ఎనీ థ్రిల్లర్ జోనర్ అండ్ మిస్టరీ, అంటే ఏదైనా హిస్టారికల్ కానీ ఈ టైప్ పీరియాడిక్ డ్రామాస్, ఈ యాక్షన్ ఫిలిమ్స్ కానీ, ప్రతి ఒక్కరు బీజిఎం వైస్ కానీ ఆర్ మ్యూజిక్ కొన్ని చాలా వరకు పాత మ్యూజిక్లో ఎక్కడో రెఫరెన్స్ లాగా కానీ కొంచెం ఆ ట్యూన్ లాగా అనిపించడం జరుగుద్ది, అంటే కొన్నిటి వరకు. బట్ మీకు ఎప్పుడైనా మీ మ్యూజిక్ కానీ మీ ట్యూన్స్ కానీ ఎవరైనా వాడడం జరిగిందా మీకు తెలిసినంత వరకు? కానీ ఇలాగేమైనా చాలా వరకు కాపీ చేస్తున్నారు కొన్ని వరకు, పాత ఓల్డ్ మూవీస్ తీసుకొని కొంచెం వరకు, అలా మీకు ఎప్పుడైనా జరిగిందా మీ మూవీ సాంగ్స్లో కానీ? అలాగా జరిగిందండి, జరిగింది. కాకపోతే దట్స్ ఓకే, ఇగ్నోరబుల్. ఎందుకంటే అండి, అంటే మీ పర్మిషన్ తీసుకొని చేశారా? ఇనిషియల్గా పర్మిషన్ తీసుకోకుండా చేశారు. ఓకే, దాని తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత పర్మిషన్ ఇచ్చాను. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్రెడిట్ వేశారు. ఓకే సార్, నార్మల్గా చాలా వరకు సినిమాకి చూసినంతసేపు మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా
సినిమా అంతా అనుకున్నంత సక్సెస్ఫుల్ కాదన్నప్పుడు మ్యూజిక్కే ప్రాణం పోస్తుంది. బట్ మీరు అనుకున్నంత సక్సెస్ రానప్పుడు మీకు స్టార్టింగ్ ఫిలిం చేశారు, బాగుంది, కమర్షియల్ వేలో కూడా ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఎట్లాంటి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారండి? ఫీడ్బ్యాక్ కానీ పర్సనల్గా ఏదైనా రావడం కానీ? సినిమా ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే, అనుకున్నంత సక్సెస్ ఈ సాంగ్ చేశాను, ఇది కమర్షియల్ వేలో కానీ దేంట్లోనైనా బెస్ట్ మ్యూజిక్గా వచ్చుద్ది ఈ సాంగ్, బట్ మీరు అనుకున్న సాంగ్ కన్నా వేరే సాంగ్స్ వెళ్తూ ఉంటాయి, చెప్పలేం యాజ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని సాంగ్స్. కానీ మీరు అట్లాంటప్పుడు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎవరి దగ్గర నుంచి వచ్చినప్పుడు కానీ? అలాగా పర్సనల్గా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడం కానీ? ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది అంత అంటే ఇప్పుడు ఒక్కటండి, సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, అందరు డోర్లు వేసేసుకుంటారు. ఓకే, ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఒక రివ్యూ రైటర్సే. ఇంకా మిగతా వాళ్ళంతా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళని బాగుంది, సినిమా చాలా బాగుంది అంటారు. బట్ బేసికలీ వాళ్ళకు కూడా తెలుసు ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. బట్ నేను ఫీల్ అవ్వద్దని చెప్పి అలా చెప్తుంటారు. బట్ ఐ నో ద ఫ్యాక్ట్, తెలిసిపోతుంది కదా, ఓకే సాంగ్స్ బాగాలేవు, తెలిసిపోతుంది సినిమా బాగాలేదు. ఇప్పుడు ఒక సినిమాకి ఎంత కష్టపడి చేసినా ఆ సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, కష్టమంతా గాన్ ఇన్ వెయిన్. అప్పుడు చాలామంది చాలా అంటుంటారు ఇంకేం పట్టించుకోకూడదు. బేసికలీ సినిమా హిట్ అయితే అదొక జాయ్, కానీ ఆ టైంలో అద్భుతంగా చేసావు అది అన్న నేనేం పట్టించుకోను. ఓకే, బేసిక్ అంటే రెండు తీసుకోవద్దు. సో ఐ ట్రై టు కీప్ ఇట్ దట్ వే. ఓకే సార్, అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది అండ్ మీరు ఎలా వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి? జర్నీ అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి వరల్డ్ మ్యూజిక్ వింటూ పెరిగాం. ఓకే, మా ఫాదర్ 80sలోనే మంచి పెద్ద మ్యూజిక్ సిస్టము, ఒక యాంప్లిఫైయర్, ఒక టర్న్ టేబుల్, రికార్డ్స్, ఆ టైంలో రికార్డ్స్. సో ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఫుల్ రికార్డ్స్ తెచ్చేవాడు అనమాట. మంత్లీ ఒక 5 రికార్డ్స్ కొనేవాడు. సో ఆ రికార్డ్స్ అంతా మేమే ప్లే చేస్తుండే. ఒక పిన్ ఉంటుంది అనమాట, టర్న్ టేబుల్కి ఒక చిన్న పిన్ వస్తుంది, డైమండ్ నీడిల్ అంటాం, స్టైలస్కి ఉంటుంది. సో అది తీసుకొని వెళ్ళి ఆ పిన్ రికార్డ్ ప్లేయర్ మీద పెట్టాలి. అది సెన్సిటివ్ థింగ్ అనమాట. కానీ మా ఫాదర్ ఏం చేస్తాను, పెట్టుకోబెట్ట అంటుండే. సో వెళ్ళి ఆ పిన్ మాకు ఎక్కడ సాంగ్ కావాలో అక్కడ పిన్ పెడుతుండే అనమాట. అప్పుడప్పుడు పిన్ ఇరిగిపోయేది. ఓకే, సో అప్పుడప్పుడు పిన్ ఇరిగిపోతే మా డాడీ వెళ్ళి ఇంకో పిన్ కొనేవాడు అప్పట్లో. బట్ హీ వాజ్ స్పెసిఫిక్లీ లైక్ మీరు వెళ్ళి చేయండి, మీరు ఎంజాయ్ చేయండి, మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. సో మా ఫాదర్ది అక్కడ వరకే ఉండే. మేము మ్యూజిక్ ఫుల్ నేర్చుకొని ఒక పెద్దోళ్ళు అయిపోవాలని అసలు మా డాడీకి ఆ ఇంట్రెస్ట్ లేకుండే మా మీద. కానీ అట్లా వింటూ పెరిగిన తర్వాత నాకు ఇంకా దేని మీద ఆ జాయ్, ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు. ఓకే, స్టడీస్ మీద రావట్లేదు, స్పోర్ట్స్ మీద రావట్లేదు, దేని మీద మ్యూజిక్ మీద ఉన్నంత జాయ్ అండ్ ఆ అడ్డులను నాకు ఇంకా దేంట్లో రావట్లేదు. సో మేము ఒక బ్యాండ్ ఫామ్ చేసాం చర్చ్లో మ్యూజిక్ ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను నేను. అండ్ నాకు ఒక గురువు ఉన్నాడు, జోవల్ అన్న అని, తను ఇక్కడ ఉన్నాడు, నెల్లూరులో ఉంటాడు. సో ఆ అన్న నాకు మ్యూజిక్ నేర్పించాడు ఇనిషియల్గా. ఆ 1 year నేర్పించాడు, వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో 1 year నేర్పించి తను ఆంధ్ర టు నెల్లూరుకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇక మళ్ళీ నా ఓన్గా నేను చేసుకుంటా. ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అ టీచర్. కొన్ని ఇయర్స్ నేను టీచర్గా చేశాను. అట్ ద సేమ్ టైం మాకు బ్యాండ్ ఉండే. సో గాస్పుల్ మ్యూజిక్ ప్లస్ టీచింగ్ దీంట్లో ఎక్కువ ఉండే. ఇలా మ్యూజిక్ డెవలప్ అవుతూ ఓన్లీ ద పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఆడియో ఇంజనీరింగే కానీ, యానలాగ్ ఎక్విప్మెంట్స్ గురించే కానీ, మ్యూజిక్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, మిక్సింగ్ ఎలా జరుగుతుంది, ఇదంతా పర్సనల్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిలిమ్స్కి వెళ్తాను, ఫిలిమ్స్ చేస్తానన్న ఇది నాకు ఎప్పుడు లేకుండే. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఐ వాంటెడ్ టు లెర్న్. ఎప్పుడో ఫ్యూచర్లో ఎక్కడ యూజ్ అవుతుందో అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్, బట్ ఐ వాంట్ టు లెర్న్ అని చెప్పి నేను నేర్చుకోవడం జరిగింది. అది అనుకోకుండా నాకు మూవీస్లో హెల్ప్ అయింది. ఓకే, ఫస్ట్ ఎలా అంటే ఆపర్చునిటీయా? దట్స్ ఆపర్చునిటీ అంటే బేసికల్గా లిరిసిస్ట్ కేకే గారు ఉన్నారు. ఓకే, సో మేము రెగ్యులర్గా కలుసుకుంటుండే అనమాట. సో తన ఫ్రెండ్స్లో ప్రశాంత్ గారు ఉండే. సో ఒకరోజు ఇలాగే ప్రశాంత్ వర్మ గారు. సో ప్రశాంత్ వర్మ గారు నేను కలుసుకున్నప్పుడు ప్రశాంత్ గారు నాకు రాబిన్ ఇట్లా నేను ఒక ఐడియాతో వచ్చాను, డైలాగ్ ఇన్ ద డార్క్ అని. అది డార్క్లో ఒక ప్రపోజ్ చేస్తాడు. సో అది ఉంటుంది, ఒకసారి విన్నాను, నాకు వినిపించాడు. జనరల్ అప్పటి వరకు షార్ట్ ఫిలిమ్స్ అంటే ఏంటి,
యూట్యూబ్లో ఒక షార్ట్ ఫిలిం వస్తుంది, ఆ షార్ట్ ఫిలిం చూసి దానికి ఏంటో అనేది చెప్పడం. ఫర్ ద ఫస్ట్ టైం షార్ట్ ఫిలిం దెర్ ఇస్ నో విజువల్స్, బట్ విజువల్ ఫీల్ అవ్వాలి ఆడియో రూపంగా. సో అది నేను విన్నప్పుడు డైలాగ్స్ చాలా బాగున్నాయి. నేనేమన్నానంటే ప్రశాంత్ కెన్ వి డూ దిస్ వర్చువల్ ఆడియో అని అడిగి, ఓకే ట్రై, లైక్ ఇఫ్ సంథింగ్ ఎక్స్పెరిమెంటల్ వీఆర్ ఆల్వేస్ గేమ్ అనమాట, ఆన్ గేమ్. సో వర్చువల్ ఆడియో చేశాను దానికి. అది ఎలా ఉంటుందంటే మ్యూజిక్ అంతా సీలింగ్కి వెళ్ళిపోతుంది, చైర్ ఇటు గుంజితే ఫార్ నుంచి దగ్గర వరకు వస్తుంది. సో అమ్మ ఇట్లానే నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ కూర్చుంటే ఎగ్జాక్ట్లీ ఇదే డిస్టెన్స్లో ఉంటుంది సౌండ్. అమ్మాయి కొంచెం దూరం వెళ్ళి మాట్లాడితే ఆ డిస్టెన్స్లో ఉంటుంది సౌండ్. సో ఈ 360 degrees విత్ డెప్త్ విడ్త్ తోటి ఈ 3 dimensionalగా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు నేను మనం ఈ డిస్టెన్స్లో మాట్లాడుతున్నాం కదా, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఆ డిస్టెన్స్ ఉంటుంది. అదే మనం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాం అనుకో మీకు తెలిసిపోతుంది అనమాట, దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. సో దట్ ఈస్ వర్చువల్ ఆడియో. రీసెంట్గా అంటే శబ్దం మూవీ చూశాను థియేటర్లో, కొంచెం ఆ సౌండ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. కరెక్ట్. సో థియేటర్లో చాలా స్పీకర్స్ ఉంటాయి, 9.2 బిఫోర్ 5.1 ఉండే. ఇది హెడ్ ఫోన్స్, ఒక స్టీరియో 2 హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే యూ ఫీల్ దట్ అట్మాస్. ఓకే. సో అది నేను చేసినప్పుడు నా ఐడియా ప్రశాంత్ గారికి నచ్చింది, ప్రశాంత్ గారి ఐడియా నాకు నచ్చి, సో వీ మర్జ్డ్ అండ్ వీ డిడ్ దట్ డైలాగ్ ఇన్ ద డార్క్. అండ్ వెన్ వీ రిలీజ్ దట్స్ ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిల్మ్. ఓకే. దానికి మంచి నాని గారే కానీ చాలామంది యాక్టర్సే కానీ ఇట్స్ ఫెంటాస్టిక్ అని చెప్పి రివ్యూస్ రాయడం జరిగింది. సో అదే అలా చేసాం. అలా ఏమైంది, నేను ప్రశాంత్ గారు కొంచెం క్లోజ్ అయ్యి ఐడియాస్ పంచుకొని తను యాడ్స్ చేయడము, దానికి నేను మ్యూజిక్ చేయడము, అలా వి షేర్ సో మచ్ ఆఫ్ స్టఫ్. నెక్స్ట్ ఇంకా దాంతో ఏమైంది, ఒక రోజు నాకు రోడ్ కింగ్ ఓల్డ్ వింటేజ్ బైక్స్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు నేను స్ట్రీట్ రేసింగ్కి వెళ్ళేవాడిని. కింద చూసాను 3 మోడల్స్ ఉన్నాయి. ఎస్, ఒకటి 87 మోడల్, అది డబుల్ చైన్ ఉంటుంది. ఇంకోటి 1996 మోడల్ సిడిఐ ఇగ్నిషన్. ఇంకోటి జావా జెకోస్లెవ్ జావా, అది 1962 ట్యాంక్ మీద ఉంటుంది ఇగ్నిషన్. జావా ఫస్ట్ పెట్టారు, సెకండ్ పెట్టారు, లాస్ట్. సో ఈ వెహికల్ తీసుకొని ఓల్డ్ సిటీలో నాకు ఒక మెకానిక్ ఉండే, ఆయన చనిపోయింది ఇప్పుడు, రషీద్ భాయ్ అని, ఆయన చనిపోయింది. ఆయన దగ్గర కూర్చొని రాత్రి 10-10:30 అవుతుంది, 12 నంబర్ పానా రాలే అని చెప్పి రిపేర్ చేసుకుంటూ కూర్చున్నాం రాత్రి. సో తనది ఒక ఇంట్లోనే ఒక షెడ్ ఉందన్నమాట. సో ఆ షెడ్లో కూర్చొని చేసుకుంటున్నాం. సడన్గా నాకు ప్రశాంత్ గారి కాల్ వచ్చింది, రాబిన్ ఇట్లా మ్యూజిక్ చేయాలి అర్జెంటుగా, నైట్ 12 మార్నింగ్ 4-5 కల్లా ట్రైలర్ రెడీ ఉండాలి, చేయగలుగుతావా అంటే ఏ మూవీ అని సేమ్ క్వశ్చన్ అడిగా. మజ్ను అని, నాన్నగారిది మజ్ను, నాన్నగారు పర్సనల్గా వచ్చి కూర్చుంటాడు, ఈజ్ ఇట్ ఓకే అని గంతులేసా, గేమ్ వస్తున్నా అని చెప్పి బైక్ తీసుకొని ఓల్డ్ సిటీ నుంచి ఇమ్మీడియట్గా వచ్చేసి నైట్ 11 o'clock అలా, నేను ఇంతకుముందు ఇంకో ప్లేస్లో ఉండే, దట్ వెరీ నారో రోడ్ అనమాట, అది వెహికల్స్ పడితే కార్ అంతా పట్టదు. సో నేను కింద వెయిట్ చేస్తున్నాను, ప్రశాంత్ గారు కూడా వచ్చారు. ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టరు, ఎడిటరు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా వచ్చేసారు. నేను ప్రశాంత్ అన్నట్టు పదం మరి పైకి వెళ్ళి స్టార్ట్ చేద్దామంటే, లేదు నాన్నగారు వస్తున్నా అన్నారు కదా, రోడ్డు ఇబ్బంది అవుతుందేమో అంటే, పక్కకు చూడన్నాడు. వస్తే నాన్నగారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బండిలో వెనకాల హెల్మెట్ వేసుకొని కూర్చొని నైట్ మంచిగా బైక్ తీసుకొని వచ్చాడు అనమాట. ఈజ్ దాట్ కూల్ గై, అసిస్టెంట్ డైరెక్టర్తో. ఈజ్ దాట్ కూల్ అనమాట ప్రశాంత్ గారు, సారీ నాని గారు. ఈజ్ వెరీ వెరీ న్యాచురల్, వెరీ హోమ్లీ ఉంటాడు. చూసి షాక్ అయిపోయాయి, హాయ్ రాబిన్ వెళ్దామా స్టార్ట్ చేద్దామని చెప్పి నైట్ వెళ్ళి స్టార్ట్ చేసాం మ్యూజిక్. అప్పుడు ప్రశాంత్ గారికి నేను చేసిన వర్క్ అండ్ నాని గారికి నేను చేసిన వర్క్ మజ్ను ట్రైలర్కి నచ్చింది బాగా. ఆల్మోస్ట్ 10 years. సో తను అన్నాడే చాలా బాగా చేస్తున్నాడు కదా, లెట్స్ యూనో గివ్ హిమ్ అ బ్రేక్ అని చెప్పి తను ప్రశాంత్ గారు ఆ సినిమా స్టోరీ నాని గారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇద్దరు ఒకటేసారి అనుకున్నారు, మనం మార్క్ ఉన్నాడు కదా తను బాగుంటాడేమో దీనికి, తనతో వెళ్ళిపోదామని చెప్పి అలా ఫస్ట్ నాది ఆ సినిమా స్టార్ట్ అయింది. ఓకే. అండ్ ఆ సినిమాలో కూడా నేను 1 day బిఫోర్ ఫిల్మ్ రిలీజ్ అప్పుడు నాన్నగారికి మెసేజ్ పెట్టాను, థ్యాంక్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐల్ రిమెంబర్ దిస్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని పెట్టా. ఓకే.
నాని నథింగ్ లైక్ దాట్, యువర్ టాలెంటెడ్, వన్ ఆర్ ది అదర్ డే యూ విల్ కమ్, నవ్ యూర్ కమింగ్, జస్ట్ అ ప్లెజర్ ఇస్ మైన్ అంతే అన్నాడు. సో హీ విల్ నెవర్ ఎవర్ టేక్ క్రెడిట్ ఫర్ వాట్ ఈస్ డూయింగ్. ఈవెన్ ప్రశాంత్ గారు ఆల్సో విల్ నెవర్ టేక్ అ క్రెడిట్. ఓకే, యువర్ అ టాలెంటెడ్, నువ్వు ఏదో ఒక రోజు వస్తావు, ఇప్పుడు వస్తున్నావు మన సినిమాతోటి, ద ప్లెజర్ ఇస్ మైన్ అన్నాడు. ఓకే. అండ్ నార్మల్గా మీ వరకు ఇండస్ట్రీ అండ్ నెక్స్ట్ ఫిలిం త్యమినన్ గారి మూవీ తర్వాత ఆగుతారు. ఆ సినిమా తర్వాత ఆ సినిమా అయ్యాక రిలీజ్ అయినది ఫెబ్ టైంలో రిలీజ్ అయింది. ఏప్రిల్ మేకి నాకు ఒక 2-3 మూవీస్ వచ్చాయి. ఓకే. బట్ అవి సూపర్ కమర్షియల్ ఫిల్మ్స్. నాకు అర్థం అంటే స్టోరీ కూడా నాకు అంత అర్థం అవ్వట్లేదు. ఇట్లా అమ్మాయి ఇట్లా అనగానే మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఏవేవో వచ్చేస్తాయి అండ్ ఫుల్ మ్యూజిక్ వస్తుంది. నాకు అమ్మాయిని గురించి ఎందుకు వస్తుంది మ్యూజిక్ అనేది అప్పటి వరకు నేను ఆ సినిమా వెరీ లాజికల్గా ఉంటుంది కదా, వెరీ రూటెడ్ సెన్స్ అండర్స్టాండింగ్ ఆ లాజిక్ తోటి ఉంటుంది కదా. సో మ్యూజిక్ నాకు అలాగే అడాప్షన్ ఉంది. ఓకే. సో సడన్గా ఒక కమర్షియల్ మీటర్ అనేది నాకు అప్పటికి నాకు తెలియదు, అర్థం కాలేదు. కమర్షియల్ వేలో ఓకే, అట్లా దానికి ఎందుకు కొడతాము అని నేను ఉంటుండే. సో నాకు భయం అయిపోయింది. ఒక సెకండ్ ఆగిపోయి లేదండి నేను చేయలేను, దట్స్ నాట్ మై స్ట్రెంగ్త్ అని చెప్పి. అది ఏ సినిమా, ఏ హీరోయిన్ది? ఏ రాదా నేను చెప్పలేను. ఓకే, పెద్దవాళ్ళదే. సో నాకు భయం వేసింది. ఐ ఫెల్ట్ లైక్ అంటే నేను ఇంకా అంత ఎదగలేదు, కమర్షియల్ కుట్టే అంత ఎదగలేదు అని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను. ఓకే. దాని తర్వాత కమర్షియల్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూస్తే రియల్లీ దట్స్ అ ఫన్. కమర్షియల్ మ్యూజిక్ కొట్టడం అనేది ఫన్. సో జాంబీ రెడ్డిలో కమర్షియల్ ఆస్పెక్ట్ అప్లై చేశా ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. జాంబీ రెడ్డిలో కొట్టా. మీరు చూస్తే తేజ సజ్జ గారిది కూడా ఆ ఇంట్రోస్, ఒక యాక్షన్ సీన్లో సాంగ్ పెట్టడము, లేకపోతే ఫైర్ సీన్లో ఆ డాన్స్, అది 2 సెకండ్ల థియేటర్ చూస్తున్నప్పుడల్లా అసలు ఎట్లా క్రాకర్స్ ఎటు వెళ్తున్నాయో కూడా అర్థం కాదు. నార్మల్గా రియల్ షూట్ టైంలో ఎన్ని చూసాయో రియల్గా చేస్తారు. అదంతా చాలా డేంజర్. స్టంట్స్ కూడా బాగా చేశారు. అసలు బుక్కుని ఇక్కడే పేలితే అది ఇళ్ళకి ముందే అంటే రాకెట్ అది వదిలినప్పుడు ఇక్కడే ఆయన అటు ఇటు డ్యాన్స్ ఆ మూమెంట్. యాక్చువల్గా అది రా ఫుటేజ్ చూసాను, ఫైనల్ కాపీ రా ఫుటేజ్. యాక్చువల్గా రా ఫుటేజ్లో రియల్గా క్రాకర్స్ వచ్చాయి. దాన్ని కొంచెం వాళ్ళు డిఐలో కలరింగ్స్ అవి చేసి కొంచెం అట్లా చేశారు గ్రాఫిక్. కానీ రియల్గా తను జంప్ చేశాడు, రియల్గా పక్కల నుంచి వెళ్ళే ఆ సౌండ్స్ అదంతా రియల్గా జరిగింది బంచ్ ఆఫ్ క్రాకర్స్ తోటి. సో అది కానీ లాస్ట్ సీన్ కానీ నౌ ఐ అండర్స్టాండ్ అనమాట. ఓకే, ఒక కమర్షియల్ సినిమాకి ఒక హీరో గారికి ఎలివేషన్స్ ఎలా ఉండాలి, ఎలా కొడితే వర్కౌట్ అవుతుంది అనేది జాంబీ రెడ్డిలో ట్రై చేశా. నాకు వర్కౌట్ అయింది. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఓకే నేను చేయగలుగుతాను అనిపించింది. దాని తర్వాత గోస్ట్ చేశా, నాగార్జున. దానికి చాలా కష్టపడ్డాము యాక్చువల్గా. అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ మూవీ. నాగార్జున గారు ఒక కిల్లర్ మూవీ తర్వాత ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ చేశాడంటే గోస్ట్లో అండి, ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్. అండ్ మేము కూడా అంతే కష్టపడి మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను, అంతా చేశాను. కాకపోతే సినిమా వర్కౌట్ అవ్వలేదు, ఫ్లాప్ అది ఇది అన్నారు. ఆయనది ఒక షాట్ ఉంటుంది సినిమాలో, మాఫియా అందరికి గోవాలో ఎక్కడో వర్షంలో కత్తి తీసుకొని ఇట్లా వాక్ చేసుకొని వచ్చేది. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ చాలా బాగుంటుంది ఆ సీన్. అంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ అనుకుంటా. ఫ్లాష్ బ్యాక్ లో ఒక బోట్ ఒక షిప్ లో వెళ్తాడు, వెళ్ళి అక్కడ అందరూ డాన్స్ అందరూ కింద వెళ్తాడు. ఆ షిప్ లో సీన్ అది సౌండ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ షార్ట్ సినిమా మొత్తంలో కొంచెం చాలా అంటే హాంటింగ్ ఉంటుంది కొంచెం చాలా. అంటే నేను సింగిల్ స్క్రీన్ 70mm చూసాను. ఎక్కడో చాలా అంటే విన్నంతసేపు ఒక అప్పటికే వెంటనే అయిపోయిందా ఆ మ్యూజిక్ అనేది, బ్యాక్గ్రౌండ్ థీమ్ అనేది వెంటనే అయిపోయిందా అనిపించింది. ఆ ఒక్క షాట్ చాలా డిఫరెంట్ అనిపించింది. చూపించిన స్క్రీన్ ప్లే కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఆ మ్యూజిక్ చాలా అనిపించింది. కానీ ఇంకా నెక్స్ట్ ఇంకా అదేనండి, ఎంత కష్టపడి చేసినా సినిమాకి అంత గుడ్ రివ్యూస్ రాకపోతే అందరి వర్క్ విల్ బీ డౌన్ అనమాట. ఓకే. సో అది ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. అంత మంచి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అంత మ్యూజిక్ అంత ఉన్న తర్వాత కూడా ఫ్లాప్ అయింది. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక మంచి సినిమా విత్ ప్రాపర్ ఎలివేషన్స్ సినిమా సక్సెస్ అవుతానే 24 క్రాఫ్ట్స్కి సక్సెస్.
ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఆలోచించే థాట్ ప్రాసెస్ కానీ ఏదైనా మూవీకి ఇప్పుడే మీరు అన్నారు గోస్ట్ చాలా కష్టపడి చేశాను అని చెప్పి, బట్ కమర్షియల్ వేలో అది ఫెయిల్ అయింది, బట్ కొంచెం మళ్ళీ దానికన్నా కమ్బ్యాక్ మళ్ళీ ఇద్దామని ట్రై చేస్తుంటారు. బట్ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా సరే ఒక్కొక్కరి వాళ్ళ ప్యాటర్న్ కానీ వాళ్ళు ఆలోచించే థాట్ ప్రాసెస్ కానీ అంటే ఏ విధంగా హోంవర్క్ చేస్తారు. ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఒక నాగార్జున గారు అంటే పెద్ద స్టార్ కింగ్ ఆయన, అట్లాంటి హీరోకి ఎట్లాంటి మ్యూజిక్ ఇస్తే బాగుంటుంది ఈ థీమ్లో మానిటర్ ముందు చూసుకోగానే డైరెక్టర్ గారు కానీ మీరు ఇచ్చిన తర్వాత ఆ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత స్క్రీన్లో ఇక్కడ పిలిపించి చేపిస్తారు కదా, డైరెక్టర్ గారు అదిరిపోయింది షార్ట్ బొమ్మ బ్లాక్ బస్టర్ రా అనిపించి ఎట్లాంటి సీన్లు చెప్పారంటే ఏ షార్ట్ దగ్గర చెప్పారు ఆ మూవీలో కానీ? గోస్ట్ సినిమాకి అయితే టైటిల్ మ్యూజిక్ అండి. ఓకే, టైటిల్ మ్యూజిక్ తనకు చాలా నచ్చింది. అండ్ నాగార్జున గారికి ఫర్ ద ఫస్ట్ టైం ర్యాప్ పడ్డది. యాక్చువల్గా అది ఎంటైర్ సాడ్ పాయింట్ అది. తను వెళ్ళడము ఫాదర్ దగ్గర, ఫాదర్ వెలివేయడము, సిస్టర్, ఇదంతా ఒక ఎమోషనల్ స్టోరీ జర్నీ. అక్కడ సడన్గా వీడునా అని ఒక ర్యాప్ సాంగ్ పడుతుంది. సో అది నాగార్జున గారు డింట్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే, సో తను ఒక్కటే సార్ ర్యాప్ సాంగ్ విత్ లిరిక్స్, ఆ ఎమోషనల్ లిరిక్స్ పైన ఈ జస్ట్ కాల్డ్ మీ అండ్ సెడ్ బ్యూటిఫుల్, దిస్ సాంగ్ ఇస్ సో బ్యూటిఫుల్, చాలా బాగా చేసావు. అండ్ దట్ ఈస్ అ సర్ప్రైజింగ్, అదిరిపోయింది అని. ఓకే, చాలామంది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే లాక్డౌన్ తర్వాత నుంచి కానీ ప్రజెంట్ నుంచి ఒక రీల్ ఫార్మేట్లో చూస్తున్నారు. ఏదైనా సాంగ్, ఏదైనా హుక్ స్టెప్ అయినా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా మెలోడీ సాంగ్ అయినా, ఆర్ ఏదైనా ఒక రీల్ ఫార్మేట్, ఒక 1 minute 30 seconds ఆర్ 2 minutes ఒక రీల్ ఫార్మేట్లో ఓన్లీ వచ్చే ఒక 30-40 secondsే వాళ్ళు బాగా ఆ స్టెప్ని వైరల్ చేయడం కానీ, ఆ సాంగ్ బాగుంటే దానికి నచ్చిన స్టెప్ కానీ, దానికి ఏదైనా హుక్ స్టెప్ ఉన్నా సరే, లవ్ ఏదైనా రీల్స్ బాగా చేస్తున్నారు. మీరు మీ సాంగ్స్ వరకు చూసుకుంటే చాలా వరకు డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం సాంగ్ అంతా ఫుల్గా చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించుద్ది, అంటే వినాలనిపించుద్ది ఆ సాంగ్ కానీ. అది మీరు ఎప్పుడు ఆ విధంగా ఎప్పుడు ఆలోచించలేదా? అంటే ఇక్కడ 2 perspectives అండి. ఐఎమ్ హియర్ టు మేక్ అ ఫిల్మ్ మ్యూజిక్. ఓకే, మనము సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాం, ఒక కథకి మ్యూజిక్ చేస్తున్నాం. ఇప్పుడు థింగ్స్ ఎంత మారిపోయానంటే ఒక డైరెక్టర్ కూడా కాంప్రమైజ్ అవుతున్నాడు. యాక్చువల్లీ కథల నుంచి కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఇట్లాంటి ఒక ఐటమ్ సాంగ్, ఇవన్నీ జనాల కోసం అనమాట. ఓకే, బట్ కథలో చూస్తే కథకి ఆ పాటలకి అంత సంబంధం ఉండదు. అది డైరెక్టర్ గారు కూడా అంటే ఒక కథ, ఒక బ్యూటిఫుల్ కథ అని అనుకుంటాడు. సో మనము రీల్స్కి చేయాలంటే సపరేట్గా అది సాంగ్స్ చేసుకోవచ్చు వాటికి. కానీ సినిమాల కథ ఏం చెప్తుంది, ఆ క్యారెక్టర్స్ ఏం చెప్తున్నాయి, వాళ్ళు ఏం పాడుతున్నారు, అది కదా ఇంపార్టెంట్ అంట నేను. వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిం, ఇప్పుడు ఫిలింలో ఒక కథ బ్యూటిఫుల్ వెళ్తే సడన్గా ఫ్రమ్ నోవేర్ ఏదో ఒక ఊర్లో ఒక మాస్ ఫోక్ సాంగ్ నడుస్తుంటుంది, ఆ హీరో వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అసలు సినిమాకి సంబంధం లేదు. అవి ఎందుకు పెడుతుంటారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆ హీరో ఫ్యాన్స్ ఉంటారని, లేకపోతే ఇది ఉంటుంది. బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఇన్ దట్ వే. సినిమా లాగానే చూడాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అంటే వాటికి సపరేట్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి అక్కడ అంటే వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా చేసుకోవచ్చు. కానీ సినిమా కథకి ఎలా నచ్చుతుంది, కథ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అనేది మ్యూజిక్ పట్టించుకుంటాను నేను. మీకు తెలంగాణ ప్రభుత్వం నుండి గద్దర్ ఫిల్మ్ అవార్డు దక్కింది. అవార్డు తీసుకున్నప్పుడు అంటే గద్దర్ గారి పాటలు కాదు, అవి ఒక ఫైర్ అని మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. అసలు ఆ గద్దర్ గారి పాటలకు మీ మ్యూజిక్ జర్నీకి ఉన్న కనెక్షన్ ఏంటి? గద్దర్ గారి పాటలకి మీ మ్యూజిక్కి నా మ్యూజికా ఏం సంబంధం లేదు. సంబంధం ఏం లేదు. నా మ్యూజిక్, నా జర్నీ వేరు. ఓకే, గద్దర్ గారి పాటలు ఫస్ట్ నేను ఎక్కడ విన్నానంటే వెరీ లాంగ్ బ్యాక్, ఐ థింక్ నేను 15-16 years ఏమున్నాను. అప్పుడు ఏదో ఆటోలో వెళ్తున్నాం అందరం. ఓకే, ఆటోలో పెట్టాడు అని వస్తుంది ఫర్ మీ. అది నాకు ఫర్ ద ఫస్ట్ టైం అన్న ఇది ఏం పాట అంటే అతను గద్దర్ అన్న పాటలు అంటే, అప్పుడు వెళ్ళి గద్దర్ అన్న క్యాసెట్ కొనుక్కొని ప్లే చేసి చూస్తుంటే అసలు నాకేం అర్థమవుతలేదు తను ఏం పాడుతున్నాడు. ఓకే, ఆ టైంలో నాకు అర్థం అవ్వట్లేదు తను ఏం పాడుతున్నాడు. కానీ ఒక రెవల్యూషనరీ అనిపించింది ఆయన వాయిస్లో. అప్పటి నుంచే నాకు తన పాటలు వింటున్నా. దాని తర్వాత పొడుస్తున్న పొద్దు మీద అదొక సాంగ్, తెలంగాణ మీద ఊరి తెలంగాణ అది ఉంది కదా, ఆ సాంగ్ విని ఇంకా ఐ వాజ్ బ్లోన్ అవే. ఇక అరే మనోడు చేంజ్ చేస్తున్నాడు, ఫైర్, అది లిటరలీ ఫైర్.
ఇంకా ఇంకా చెప్పాలంటే గట్టిగా 2000 ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ సాంగ్ రీజన్ 2013 ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి జై తెలంగాణ అని అరుచుకుంటూ బైక్లలో మీద వెళ్ళేవాళ్ళం. ఐ థింక్ దట్ ఈస్ ద సాంగ్ దట్ మేడ్ అస్ యూనో డూ దిస్ ఓన్లీ సాంగే. మళ్ళీ నాకు ఈ పొలిటికల్గా నాకు అసలు ఐడియా లేదు. ఆ బైఫర్కేషన్ ఏంటి, ఈ డివిజన్ ఏంటి, ఇదంతా నాకు ఐ డెంట్ లైక్ ఇట్. ఓకే. ఈ మధ్య మీరు ఒక ఇంటర్వ్యూలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికి అసలైన సంగీతాన్ని భర్తీ చేయలేదు అని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు ఏఐ సాంగ్స్ని వాడుతున్నారు కదా, ఫ్యూచర్లో మ్యూజిక్ డైరెక్టర్లకి, సింగర్స్కి ఏ వల్ల ఏమైనా ముప్పై ఏమైనా ఉంటుందంట? ఏముండదు, నథింగ్ అసలు. ఓకే. ఏఐ ఏం చేస్తుంది, మీరు ఏదన్నా దానికి ఏదన్నా చెప్పారనుకోండి, అది అక్కడిక్కడ నుంచి బిట్స్ తీసుకొచ్చి పెడుతుంది. ఫస్ట్ ఆ బిట్ని తయారు చేయగలుగుతుంది, అది చేయలేదు, మనిషి తయారు చేశాడు. వాట్ దట్ సిస్టమ్ ఈస్ డూయింగ్, ఇట్స్ టేకింగ్ ఫ్రమ్ వన్ హ్యూమన్ మైండ్ టు అనదర్ హ్యూమన్, అంతే. ఇట్ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. దానికి ఒక ప్రాంప్ట్ ఏంటంటే అందరు మ్యూజిక్లు తీసుకొని బిట్స్ తీసుకొని అది ఏదో ఒకటి కొత్తగా ఏదో తయారు చేయడానికి చూస్తుంది. దాంట్లో నేను చూసినప్పుడైతే దాంట్లో ఆ ఎమోషన్ లేదు, ఆ డెప్త్ లేదు, ఆ క్వాలిటీ లేదు. ఐ డోంట్ నో వై పీపుల్ ప్రిఫర్ టు గో ఓన్లీ విత్ ద ఏఐ. ఓకే. ఏఐ యూ కెన్ టేక్ అన్ ఐడియాస్, ఆర్ ఏఐలో సడన్గా ఇప్పుడు నాకు ఐడియా రావట్లేదు, నాకు 72 రాగాస్ ఉన్నాయి, ఆ 72 రాగాస్లో ఏమేమి రాగాస్ ఉన్నాయి నాకు మైండ్కి రావట్లేదు. ఐ కెన్ టైప్ అండ్ సి, ఓకే ఇన్ని రాగాస్ ఉన్నాయి, ఓకే ఎన్ని జనరల్గా యూజ్ అవుతుంది అంటే అది ఈ ఇన్ఫర్మేషన్కి యూజ్ అవుతుందేమో. కానీ ఒక హ్యాపీ సాంగ్ కొట్టాలా, ఒక డ్యాన్స్ సాంగ్ కొట్టాలా, లేకపోతే ఒకరిని ఏడిపించాలంటే ఇట్ డజంట్ హ్యావ్ అ స్పిరిట్ కదా. నీకు నాకున్న సోల్ స్పిరిట్ ఏఐకి లేదు. ఓకే. అది చాలా మెటీరియలిస్టిక్గా చూస్తుంది. దెర్ ఇస్ నో సోల్. సో సోల్ లేని ప్లేస్కి వెళ్ళి సోల్ వెతకడం అనేది రాంగ్ ఆస్పెక్ట్ అనేది నా బిలీఫ్. ఆ సినిమాతో హీరో నాని గారు ఇండస్ట్రీకి మిమ్మల్ని పరిచయం చేశారు. అక్కడి నుండి ఏజెంట్ సాయి శ్రీనివాస, ఆత్రేయ, జాంబిరెడ్డి, మల్లేశం, మిషన్ ఇంపాసిబుల్ లాంటి విభిన్నమైన సినిమాలతో టాలీవుడ్లో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నాని గారితో మళ్ళీ ఎప్పుడు కలిసి పనిచేయబోతున్నారు? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ నాని గారు, బికాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్, హోమ్లీ పర్సన్, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ స్టార్ ఫర్ మీ. చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడకుండా కేవలం కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటారు అని మీకు పేరుంది. ఒక కథ విన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా అందులో మీరు ముందుగా వెతికే పాయింట్ ఏంటి? ముందుగా వెతికే పాయింట్ అంటే ఇప్పుడు కథల డ్రైవ్ పాయింట్ ఏంటి, హుక్ పాయింట్ ఏంటి, ఒక సినిమాలో హుక్ పాయింట్. ఇప్పుడు జాంబిరెడ్డిలో జాంబీస్ అనేది హుక్ పాయింట్. దాంట్లో సబ్ ప్లాట్స్ ఏంటి, సబ్ ప్లాట్స్ వచ్చేసి ఒక కామెడీ, అది ఇది చాలా మిక్స్డ్ అప్ ఉన్నాయి కదా. ద మెయిన్ హుక్ పాయింట్ వచ్చేసి ఆ జాంబీస్ ఇన్ తెలుగు, దట్ ఈస్ సంథింగ్ న్యూ కదా. సో మల్లేశం సినిమా ఒక 6th క్లాస్ డ్రాప్ అవుట్ తల్లి కోసము ఆ మిషన్ కనబెట్టాడు. ఎడ్యుకేషన్ లేకుండా ఈ ఇన్వెంటెడ్ మిషన్, దట్ ఈస్ అ హుక్ పాయింట్. సో ప్రతి సినిమాలో హుక్ పాయింట్ చూస్తా. ఇప్పుడు మన దండోరాలో క్రిమినేషన్, దట్ ఈస్ ఒక మనిషికి ఇంకా వాడు ఎంత చెడ్డోడున్నా ఎంత మంచోడున్నా డెత్ ఈజ్ ద ఫైనల్ థింగ్, ఫైనల్ రెస్పెక్ట్ దట్ వీ గివ్ ఫర్ ఎ డెత్ కదా. దానికే చోటు లేదు క్యాస్ట్ వల్ల. ఈ అప్పర్ క్యాస్ట్ అని లోవర్ క్యాస్ట్ అని ఊర్లలో స్పెషల్లీ, నాకు తెలిసి ఇక్కడ అంత లేదనుకుంటా, బట్ ఊర్లలో ఆ అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని చెప్పి వాళ్ళకి క్రిమినేషన్కి ప్లేస్ ఇవ్వకుండా చాలా దిస్ మూవ్డ్ మీ అలాట్. అంటే ప్రతి సినిమాలో ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఇంట్రెస్టింగ్ డ్రైవ్ పాయింట్ ఏముందనేది చూస్తా. ఓకే. ఏటీఎం మెట్రో సినిమాతో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. హిందీ ఇండస్ట్రీకి వర్కింగ్ స్టైల్కి మన టాలీవుడ్ వర్కింగ్ స్టైల్కి మీరు గమనించిన అతిపెద్ద డిఫరెన్స్ అంటే ఏంటి? ఏటీఎం మెట్రో వీ డోంట్ హ్యావ్ మచ్ షిఫ్ట్స్. ఓకే. అంటే కొద్దిసేపు ఒక సింఫనీ కొట్టి సడన్గా తీన్మార్ కొట్టి, యూనో సడన్గా ఒక బాంగడా కొట్టి, లేదా మళ్ళీ ఒక కామెడీకి వచ్చి, ఈ మన తెలుగు సినిమాలో ఉన్న ఈ షిఫ్ట్స్ ఏవైతున్నాయో ఇంత షిఫ్ట్ బాలీవుడ్లో ఉండదు. ఓకే. సో ఏటీఎం మెట్రో అనేది ఒక ట్రాన్స్లో పోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక 40 years మెన్ అండ్ ఉమెన్
హూ ఫెల్ ఇన్ అ ప్లటానిక్ రిలేషన్షిప్. సో వాళ్ళ మీద వెళ్తుంటుంది కాబట్టి మ్యూజిక్ కూడా వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. మ్యూజిక్ ఎక్కడ డీవియేషన్ ఉండదు. ఎక్కడైతే బ్రేకింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ ఫిర్సే దిల్ తూటా అని ఒక సాంగ్ వస్తుంది. అది విశాల్ మిశ్రా పాడాడు. హ్యాపీ సాంగ్ అంటే హైదరాబాద్ హ్యాపీ సాంగ్ అంటే ఇప్పుడు అరే గూమే గూమే అని ఉంటుంది సాంగ్ ఒకటి. దాంట్లో ఆ పాట మీరు నార్మల్గా ఆడియో వింటే అది ఏదో ఇట్లా ఒక అమ్మాయి అబ్బాయి ఇట్లా డాన్స్ చేసినట్టు ఉంటుంది. బట్ 8am మెట్రో మూవీలో అదే సాంగ్ వీళ్ళిద్దరు సింపుల్గా ఆటోలో వెళ్తారు, ఆ అమ్మాయి బర్త్డే ఉంటుంది, జస్ట్ హైదరాబాద్ అంతా చూపిస్తాడు. ఓకే ఓకే అండ్ ఇన్ బాలీవుడ్ పీపుల్ లవ్డ్ ఇట్. సో ఆ సాంగ్స్కి నాకు దట్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం. 8am మెట్రో ఈజ్ మై ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఇన్ బాలీవుడ్. దానికి నాకు ఫస్ట్ ఐరా అవార్డ్ వచ్చింది. ఓకే. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఈ సినిమా సాంగ్స్ మరియు బీజిఎం విన్నాక మీకు నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైనా స్పెషల్గా విష్ చేశారా? రాజమౌళి గారు సాంగ్స్ నా ఫస్ట్ సినిమాది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు విని హీ అప్రిషియేటెడ్. ఓకే. అయితే ప్రివ్యూ వేసాం కదా, ప్రివ్యూ 1 day ప్రివ్యూ బిఫోర్ వేసినప్పుడు ప్రశాంత్ గారు వచ్చి స్వీటీ గారు వాంట్స్ టు మీట్ యూ అంటే, స్వీటీ ఎవరు స్వీటీ షీ వాంటెడ్ అంటే సినిమా అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ అని అడిగి తనని రమ్మని చెప్పండి అని చెప్పి షీ జస్ట్ మెట్ మీ విత్ ద హోల్ హార్ట్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం అనుష్క గారిని చూడ్డము, షీ అప్రిషియేటెడ్ మీ సో మచ్. షీ గేవ్ మీ ఎ సైడ్ హగ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా చేశారు సాంగ్ కానీ, అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్ దట్ ఈజ్ మై ఫస్ట్ అంటే బయట వాళ్ళు అంటే సినిమా టీం కాకుండా బయట వాళ్ళు చెప్పడం అనేది అది ఫస్ట్ టైం. దాని తర్వాత చిరంజీవి గారు మిషన్ ఇంపాసిబుల్ ఫంక్షన్ ఈవెంట్ రోజు నేను కార్లో వచ్చేటప్పుడు విన్నాను, చాలా బాగున్నాయి సాంగ్స్, చాలా బాగా చేసావు అన్నాడు. ఐ వాజ్ లైక్ చాలా అనిపించింది నాకు, ఒక ఆనందం. ఆర్ఆర్ రీ రికార్డింగ్ స్పెషలిస్ట్ మిమ్మల్ని చాలామంది బీజిఎం కింగ్ అని పిలుస్తుంటారు. సీన్లో డైలాగ్ లేకపోయినా మీ మ్యూజిక్తో కథను నడిపిస్తారు. అసలు ఒక సీన్కి ప్రాణం పోస్తే ఆ సౌండ్స్ వెనుక మీ మార్క్ సీక్రెట్ ఏంటి? మ్యూజిక్ ఈజ్ అ సోల్. ఇఫ్ ఆ సీన్ కెన్ టచ్ మై సోల్, ఐ కెన్ బ్రింగ్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ కొన్ని ర్యాపిడ్ ఫైర్ ఇవన్న డైరెక్టర్స్ చాయిస్ ప్రశాంత్ వర్మ గారు, సంకల్ప్ రెడ్డి అండ్ మురళీకాంత్, వీరిలో ఎవరితో పనిచేయడం కొంచెం టఫ్ అనిపిస్తుంది? టఫ్ ఏం లేదు, ఆల్ ఆర్ గుడ్. ఓకే. నెక్స్ట్ డ్రీమ్ బాలీవుడ్లో 8am మెట్రోతో మంచి పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? పాన్ ఇండియా లెవెల్లో ఏదైనా భారీ ప్రాజెక్ట్ లైన్లో ఉందా? హాలీవుడ్. ఓకే. సింగర్స్ ఎంపిక మీ పాటలకు అనురాగ్ కులకర్తి, సిద్ శ్రీరామ్ లాంటి వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. అది రిస్క్ అని ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదండి. మ్యూజిక్ ఏం తెలుసు అండి, ఎవరు పెద్ద ఎవరు చిన్న, ఓకే, దానికి తెలియదు. మ్యూజిక్కి ఒక వాయిసే తెలుసు. ఆ వాయిస్లో ఉన్న ఎమోషన్ మనం పట్టుకోగలితే, అండ్ ఐ రియలీ వాంట్ ఎంకరేజ్ మోర్ అప్కమింగ్ సింగర్స్ అండ్ మోర్ అప్కమింగ్ రైటర్స్ ఆల్సో. షార్ట్ అండ్ స్వీట్, మార్కే రాబిన్కి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు రెహమాన్ గారు అంటే చాలా ఇష్టం. రెహమాన్ గారు. ఓకే. చివరిగా మీ మ్యూజిక్ కోసం ఎదురు చూసే అభిమానులకు మరియు కొత్తగా వస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అభిమానులకి మంచి మ్యూజిక్ వినండి, ఓకే, నెగటివ్ మ్యూజిక్ ఎక్కువ వినకండి. ఎందుకంటే మన లైఫ్లోనే చాలా నెగటివిటీస్ ఉంటాయి. సో నెగటివిటీ మ్యూజిక్ అస్సలు వినొద్దు. మంచి పాజిటివ్ మ్యూజిక్ వినండి, హ్యాపీగా ఉండండి, చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. ఈ ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియాస్ చాలా బాగుంటాయి, కానీ ఇట్స్ టేకింగ్ యువర్ టైం. గమనిస్తే కొన్ని అవర్స్ ఇట్స్ జస్ట్ టేక్స్ యువర్ టైం. సో అది పక్కకు పెట్టేసి డేలో ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes అది పెట్టుకొని ఇంకా మిగతా టైంలో మీరు రియల్గా మీ టైం మీరు స్పెండ్ చేయండి. ఒకవేళ మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయి ఉంటే మార్కే రాబిన్ ఇప్పుడు ఏం చేస్తుంది? మేబీ రేసర్ అవుతుండేనేమో. కార్స్ రేసింగ్కి వెళ్ళిపోయి F1 ఆర్ ఫోటోగ్రఫీ నాకు చాలా ఇష్టం, సో అది అవుతుండేనేమో. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్ట్లో బాగా టఫెస్ట్ అంటే ఏ ప్రాజెక్ట్? ఫిలిం వీరభోగ వసంతరాయలు. ఓకే. బట్ అంటే రీసెంట్గా హైదరాబాద్ ప్రెస్ మీట్లో కూడా రీసెంట్గా జరిగిన శివాజీ గారు బాగా చెప్పారు, అంటే మీ గురించి కానీ మీరు కూడా ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. మీకు ఎట్లా అనిపించింది ఆయన అప్కమింగ్ మూవీస్లో కూడా
మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటారని మాకు తెలుస్తుంది ఆయన మాటల్లో. ఐ హోప్ అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. శివాజీ గారు ఈజ్ లైక్ ఆయనకి ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు తను. పాత సినిమాలకి ఇప్పటికీ ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఇప్పుడు తనకు చాలా మెచ్యూర్డ్గా, అసలు ఎక్కడ కూడా ఓవర్ యాక్టింగ్ చేయకుండా చాలా సటిల్గా, చాలా అసలు వేరే 2.0 అనవచ్చు తనని. ఓకే. సో ఆ యాంగిల్ ఉన్నాడు కాబట్టి తను చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ కూడా అలా ఉంటున్నాయి. సో ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ అండి. రాబిన్ గారు, మా కోసం ఏదైనా కంపోజ్ చేసి చూపించవచ్చు కదా? అవునా? ఓకే. రాబిన్ గారు, 23 సినిమా అండ్ దండోరాకి 3 అవార్డ్స్ వచ్చినాయి. దానికి ఆల్రెడీ ఫస్ట్ అవార్డు వచ్చింది. ఎట్లా జూరీ అవార్డు? 23కి వచ్చేసి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. దండోరాకి వచ్చేసి బెస్ట్ సెకండ్ ఫిలిం అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ ఇయర్లో అంటే 2025లో మూవీ 23 అండ్ దండోరా ఈ రెండిటికి అవార్డ్స్ రావడము అండ్ నాకు అవార్డ్స్ రావడం, ఇట్స్ లైక్ ఇట్లా డబుల్ ధమాకా అయిపోయింది. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఓకే. అండ్ గిటార్స్ నాకు ఒకసారి చూపిస్తారా? షూర్. సో ఇది ఆల్వరస్ అనే గిటార్ కంపెనీ, యుఎస్ బేస్డ్ ఇది. అండ్ యూకులెల్ ఇది. ఓకే. సో చిన్న క్యూట్ ఉంటుంది, సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు. యా, దిస్ ఇస్ యూకులెల్. ఓకే. అండ్ ఇది క్లాసికల్ గిటార్. అయ్యో ఓకే, స్ట్రింగ్ వేయడం మర్చిపోయా. దండోరా చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేటప్పుడు దీన్ని వాయించి 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 స్ట్రింగులు తెగిపోయాయి. కష్టపడిన దానికి ఫలితం వచ్చింది, అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఇది యమహా అకాస్టిక్ గిటార్. ఇది నాతోటి ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర. యా. ఓకే. 18 ఇయర్స్. అంటే ఒక్కో గిటార్కి స్పెషలైజేషన్ అంటే? ఇది అకాస్టిక్ గిటార్ ఇది. ఓకే. ఓకే. ఇది క్లాసికల్ గిటార్. ఇది క్లాసికల్ గిటార్కి నైలాన్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే. అకాస్టిక్ గిటార్కి స్టీల్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే. సో ఎంటైర్లీ టోన్ ఆర్ డిఫరెంట్. ఓకే. అండ్ ఇది ఎలక్ట్రిక్ గిటార్. ఓకే. అన్నిటికంటే ఇది బరువు ఉంటుంది. ఈ 3 అకాస్టిక్ గిటార్స్ కంటే ఇది ఎక్కువ బరువు ఉంటుంది. ఓకే. ఎలక్ట్రిక్ గిటార్. ఇది ఎఫిఫోన్ గిటారు. మా గురు జోలన్న నాకు గిఫ్ట్ ఇచ్చాడు. స్ట్రింగ్స్ కూడా సన్న ఉంటుంది, కాకపోతే నీకు ఎంత వాయించినా నీకేం వినపడదు. ఓకే. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ ఇది. సో బేసికలీ ఇక్కడ కనెక్ట్ చేసి లైవ్ వాయిస్తాం రికార్డింగ్స్కి. ఎలక్ట్రిక్ గిటార్. సో ఎలక్ట్రిఫై అయ్యి యాంప్లిఫై అయ్యి సౌండ్ వస్తుంది. ఓకే. నైస్. ఇది ఫెండర్ జాజ్ బేస్ గిటార్. కొన్ని లైవ్ కాన్సర్ట్ ఈవెంట్స్. సో బేసికలీ వి ప్లే లైక్ దిస్. లైవ్ కాన్సర్ట్ ఈవెంట్స్. ఓకే. ఈ కొంచెం వినపడదు మీకు, వినపడదు. ఎలక్ట్రిక్ కనెక్ట్ చేస్తే బుమ్ బుమ్ బాకు బుమ్ బుమ్ బావు అట్లా వినిపిస్తుంది. ఓకే. యా. సో ఇది వన్ ఆఫ్ ద వింటేజ్ కలెక్షన్. అండ్ మీకు నా వింటేజ్ స్పీకర్స్ చూపించనా? ఓకే. సో బేసికల్గా నేను ఫస్ట్ టైం రికార్డింగ్ స్టూడియో స్టార్ట్ చేసినప్పుడు టెనాయ్ ఓకే ఆ మానిటర్స్, దాని తర్వాత ఈ మానిటర్స్. ఏజెంట్ ఆత్రే అంతా నేను ఈ మానిటర్స్లో చేశాను. జాంబిరెడ్డి, ఏజెంట్ ఆత్రే అంతా ఈ మానిటర్స్లో. ఇవేంటంటే మా ఫాదర్ మేము చిన్న ఉన్నప్పుడు కొన్న స్పీకర్స్ ఇవి. ఇవి కాస్మిక్, ఇవి ట్రాన్స్మిషన్ లైన్ స్పీకర్స్ అనమాట. సో ఇన్వర్టెడ్ సస్పెన్షన్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, ఒక బట్టతో తయారు చేసిన స్పీకర్ ఇది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. సో దీస్ ఆర్ లైక్ ఒకప్పుడు అంటే మైకిల్ జాక్సన్ థ్రిల్లర్ టైంలో ఇలాంటి డిజైన్ స్పీకర్స్లోనే వాళ్ళు మిక్సింగ్ చేశారు మైకిల్ జాక్సన్ సాంగ్స్. అండ్ వీఆర్ సో ప్రౌడ్, దిస్ ఇస్ ఎన్ ఇండియన్ కంపెనీ
మేడ్ అ ట్రాన్స్మిషన్ లైన్ స్పీకర్స్. ఓకే. ఈ స్పీకర్స్లో వింటూనే నాకు ఆ మ్యూజిక్ అనేది ఎక్కువ వచ్చింది. ఇవి ఇప్పుడు వాడుతున్నాను, టైం దొరకట్లేదు. ఇవి థియేటర్ బెంగళూరులో ఫస్ట్ పానోరామా థియేటర్ ఉంది బెంగళూరులో. ఓకే. బెంగళూరు థియేటర్ స్పీకర్స్ ఇవి బ్యాక్ సైడ్ ఉంటాయి, గుడ్ మ్యాన్స్ ఇంగ్లాండ్ స్పీకర్స్ ఇవి. ఓకే. ఇవన్నీ అవి కూడా స్పీకర్ ఇవన్నీ 40-50 years old స్పీకర్స్ ఇవి 50 years old స్పీకర్స్ ఇవి. ఈ సేమ్ బ్రాండ్ కాస్మిక్. సేమ్ బ్రాండ్. ఓకే.